లడ్డూలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. లడ్డు చేయాలంటే అదో పెద్ద ప్రాసెస్ అని చెప్పేసి అనుకుంటారు. చాలా ఈజీగా సింపుల్గా పక్కా కొలతలతో ఎలా చేయాలో చెప్తాను, చేసేసుకోండి. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చేసే కామెంట్ ఒక లైక్ మంచి బూస్టింగ్గా ఉంటుంది, మరిన్ని వీడియోస్కి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక్కడైతే నేను కప్పు కొలతలు చెప్తున్నాను. ఒక కప్పు వరకు శనగపిండిని తీసుకున్నాను. శనగపిండిని తీసుకొని దాంట్లో పించ్ ఆఫ్ అంటే కొద్దిగా వంట సోడా, కొద్దిగా సాల్ట్ వేసి మంచిగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత దాంట్లోకి కొద్దిగా వాటర్ వేస్తూ మనం బజ్జీ పిండి కలుపుకుంటాం కదా, బజ్జీ పిండిలా కలుపుకోండి. వాటర్ అనేవి చూస్తూ కొద్దిగా మాత్రమే వేస్తూ మంచిగా బజ్జీ పిండిలా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసేయండి. మనం పక్కన పెట్టడం వల్ల పిండి నాని టేస్ట్ అనేది బాగుంటుంది, బూందీ కూడా కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసుకొని మనకు జల్లిగంట ఉంటుంది కదా బూందీకి సంబంధించి, దాంట్లో వేసేసి దాన్ని స్ప్రెడ్ చేయొద్దు. డైరెక్ట్ ఆ హోల్స్లో నుంచి కింద పడేలాగా పిండి కలుపుకుంటాం కదా ఆల్రెడీ మనం, అది పడితే సరిపోతుంది. గంటతో పెడితే మాత్రం అదంతా ముద్దలు కాబట్టి పర్ఫెక్ట్గా రాదన్నమాట, షేప్ అనేది రాదు. కాబట్టి చూసుకొని వేసుకోండి. గంటతో మాత్రం కలుపుకొని నార్మల్గా ఆ హోల్స్లో నుంచి కింద పడేటట్టు మాత్రమే వేయండి. ఇప్పుడు దీన్ని పూర్తిగా కాలకుండా నార్మల్గా లైట్ గోల్డెన్ కలర్ రాగానే తీసేయండి. చూసారుగా కలర్ అనేది మనకు తెలుస్తుంది. మనం బూందీ అయితేనే కొంచెం క్రిస్పీగా ఉంటుంది కదా, ఇది జస్ట్ సాఫ్ట్గా కాల్చుకుంటే సరిపోతుంది లడ్డూకు. చూసుకొని సేమ్ ప్రాసెస్లో మనం కలిపిన పిండి మొత్తం చేసేసుకోండి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి చేయడం వల్ల మనకు పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. లో ఫ్లేమ్లో పెట్టామనుకోండి టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది, అలాగే కుక్ అవ్వడం కూడా మంచి కుక్ అవ్వదు అన్నమాట. ఇప్పుడు బూందు కాల్చుకునేటప్పుడు కూడా మళ్ళీ మనం కాల్చిన బూందంతా కూడా ఒక గిన్నెలో వేసి మూత పెట్టేయండి వెంటనే. దానివల్ల అదన్నీ సాఫ్ట్గా ఉంటుంది. చూసారా ఎట్లంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండేలాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో నుంచి కొద్దిగా తీసుకొని మిక్సీ పట్టేసుకొని ఎందుకంటే మనం ఉండలు కట్టేటప్పుడు పర్ఫెక్ట్ అంటే ఉండగట్టడానికి ఈజీగా ఉండడం కోసం కొద్దిగా తీసుకొని గ్రైండ్ చేసి ఆ పౌడర్ని కూడా దీంట్లో వేసేసుకోండి, ఉండగట్టడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు అంటే దీనికి పాకం, లడ్డూకి పాకం కోసం మనం ఏదైతే కప్పుతో శనగపిండి తీసుకున్నామో అదే కప్పుడు చక్కెర, కప్పు శనగపిండికి కప్పు చక్కెర వేసుకోండి. హాఫ్ కప్ కంటే కొద్దిగా ఎక్కువ, హాఫ్ కప్ వేసుకున్నా కానీ సరిపోతుంది. కొద్దిగా ఎక్కువ వేసుకుంటే కొంచెం జ్యూసీగా వస్తాయి అన్నమాట. దాన్ని కూడా వేసి చక్కెర అంతా కరిగేంత వరకు వెయిట్ చేయండి. చక్కెర కరిగిన తర్వాత దీంట్లోకి యాలకుల పొడి కూడా వేసుకుంటే సరిపోతుంది. మీకు కావాలని కూడా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేస్తుంది. నేనైతే ఫుడ్ కలర్ ఏమి యాడ్ చేయలేదు కాబట్టి మీ ఇష్టం. అది ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, లేదంటే లేదు. స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చేయండి. పాకం అనేది మనం మరుగుతున్నప్పుడు దాంట్లో అంటే చేంజెస్ అనేది తెలుస్తుంది అన్నమాట. ఫస్ట్ మరుగుతున్నప్పుడు ఇట్లా లైట్గా ఉంది కదా, అది మరిగినా కొద్దీ కొంచెం థిక్గా వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది. అలా చూసి మరిగించుకోండి. అంటే పాకం వచ్చిందా లేదా తెలుస్తుంది. లేదు అంటే తీగ పాకంలాగా, అంటే మనం ఇలా ముట్టుకుంటే తీగలాగా రావాలి. ఆ క్లిప్ అనేది మిస్ అయింది, లేకుంటే క్లిప్ పెట్టేదాన్ని నేను. తీగ పాకంలాగా వచ్చిన తర్వాత దీంట్లోకి యాలకుల పొడి అయితే వేసుకోండి, ఒక హాఫ్ స్పూన్ వరకు. అది కూడా క్లిప్ మిస్ అయింది. యాలకుల పొడి వేయడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది. మీకు నచ్చితే పచ్చకర్పూరం కూడా కొంచెం లైట్గా పించ్ ఆఫ్ అలా వేసేసుకోండి. ఇప్పుడు ఈ పాకం అనేది రెడీ అయిపోయింది కదా, మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న బూందీలో వేసేసి వేయించిన డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోండి నచ్చితే, లేదంటే డ్రై ఫ్రూట్స్ వేసుకోకుండా పర్లేదు. నేను బాగుంటుంది కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారని చెప్పేసి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేశాను. మీకు నచ్చితే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేస్తే సరిపోతుంది. మంచిగా మిక్స్ చేసి అంటే కొద్దిగా చల్లారింది మనం, ఎందుకంటే వేడి షుగర్ పానకం అంటే చక్కెర పాకం పోసాం కాబట్టి కొద్దిగా చల్లారేంత వరకు కూడా వెయిట్ చేయండి. మూత పెట్టేసి చల్లారేంత వరకు వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసి చేతికి నెయ్యి రాసుకొని మనకు కావాల్సిన సైజులో ఉండలు చేసుకుంటే సరిపోతుంది. నాకైతే ఈ కప్పు పిండికి మ్యాక్సిమం ఒక 20-25 లడ్డూస్ అయితే అయ్యాయి. అంటే ఒక 125-150 గ్రామ్స్ పిండికి. మీరు కూడా ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చల్లారిన తర్వాత మాత్రం ఉండలు చుట్టుకొని, లేదా చేతులనే కాలిపోతాయి. చూసారా పర్ఫెక్ట్గా జ్యూసీగా వస్తుంది. మీకు ఒకవేళ పాకం అంటే జ్యూసీగా అవసరం లేదు అంటే 2-3 డేస్ తర్వాత అవి ఎలాగో ఆరినట్టు అవుతాయి కాబట్టి 1.5 కప్ వాటర్ అయితే సరిపోతుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్.